శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగాలలో మనము ఒక్కొక్కటిగా ముద్రలు చెప్పుకుంటూ ఆత్మ వరకు, అంటే మన చేతులను యాక్టివేషన్ చేసుకుంటూ ఆత్మ వరకు మనం అన్నీ చెప్పుకునేసినాం. అంతేకాకుండా ఈ బొటనవేలు అనేది అంతరాత్మకి అనేసి అని మనము చెప్పుకున్నాం. ఈ అంతరాత్మ గురించి, యాక్టివేషన్ గురించి తర్వాత మనము చెప్పుకుందాం. మొదటగా ఈ భాగంలో అయితే మనము ఒక్కొక్క చక్రాలని, అంటే మనకి అరచేతిలో ఉండేటువంటి చిన్న చక్రాలను, పెద్ద చక్రాలను, నాడీ మండలంను అంతటిని యాక్టివేషన్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనము ఆత్మ వరకు అయితే మనము వెళ్ళిపోతాం అన్నమాట. సో ఈ తర్వాత ఆత్మ వరకు వెళ్ళిన తర్వాత మనకు మిగిలినది అంతరాత్మనే. కానీ ఆ మధ్యలో మనకు కొన్ని ఇంకా శక్తులు అనేటివి మనము సమకూర్చుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. దాని మీద పట్టు సాధించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదనమాట. సో ఆ శక్తులు ఏవి అనేసి అంటే మనకందరికీ తెలిసినటువంటి పంచభూత శక్తులు. అవే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అన్నమాట. సో కొంతమంది అయితే ఈ ఆర్డర్లో దీనిని ఆకాశం అంటారు, దీనిని అగ్ని అనేసి అని అంటారు. అలా చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే కొంతమందికి ఈ చేతులలో ఆకాశాన్ని, ఈ వేళ్ళలో అగ్నిని తీసుకున్న కూడాను ఈ రెండు కలిపినప్పుడు కలయికతో ఒకటే అవుతుంది. సో ఇలా చేసినప్పుడు అగ్నితత్వాన్ని ప్రేరేపించుకోవచ్చు, అలాగే ఆకాశతత్వాన్ని కూడా ప్రేరేపించుకోవచ్చు అన్నమాట. కానీ అక్కడ పరిస్థితిని బట్టి, సమయాన్ని బట్టి మనము ఏది వాడుకోవాలి అనేది మనము కమాండ్ ద్వారా ఇస్తామన్నమాట. ఆల్రెడీ మనము ఒక భాగంలో చెప్పుకున్నాం. మనము ఒక్కొక్కసారిగా మనము ఇవన్నీ యాక్టివేషన్ చేసుకుంటూ, ఉత్తేజం చేసుకుంటూ పోయే కొద్దీ కూడాను మనము ఏ ముద్ర వేసినా, ఒకవేళ ముద్రలు తప్పుగా వేసినా కూడాను మన కమాండ్ అనేది, మన సంకల్పం ద్వారా మనకి ఏదైతే మనం నెరవేర్చుకోవాలనుకుంటున్నామో, చేయాలనుకుంటున్నామో అది అనేది జరిగిపోతుందన్నమాట. ఎందుకు అనేసి అంటే ముద్రలు తప్పు వేసినారు కదా అనేసి అంటే ఆ ముద్రలు తప్పు వేసినా కూడాను వాళ్ళ మెదడును కానీ, మనసును కానీ, ఆత్మను కానీ వాళ్ళ ఆధీనంలో ఉంచుకొని చేయడం వలన ఆ కమాండ్ అనేది ఈ రెండు కలయికతో, ఒకటి జలశక్తి, అగ్నిశక్తి, ఆకాశశక్తి, మూడు కానీ కూడాను మనకు కమాండ్ అనేది ముఖ్యం అన్నమాట. సో ఈ మూడు కలయికతో ఎంత వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేసి అని వెళ్ళిపోతుంది. అది వాళ్ళు ఇక్కడ పెట్టారా, చెయ్యిని ఇక్కడ పెట్టుకున్నారా, ఈ మధ్యలో పెట్టారా అనేది అంటే శక్తి అనేది కమాండ్ ద్వారా కూడాను వెళ్ళే స్థితికి వాళ్ళు చేరిపోయినారు. కాబట్టి ఈ చేతివేళ్ళు అనేది కొంత తప్పు పెట్టినా కూడాను, పొరపాటుగా ఇంకొక స్థానంలో పెట్టినా కూడాను పని జరుగుతుంది అని చెప్పడానికి మాత్రమే అనమాట. కానీ మొదటిగా మనం ఉన్నప్పుడు, మొదటి స్టెప్పులో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడ పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి అనేది మాత్రము చాలా ముఖ్యం అన్నమాట. సో మొదటిలో మనం నేర్చుకునేటప్పుడు అది ముఖ్యం. కానీ తర్వాత మనమంతా కూడాను మన మెదడుతో కానీ, మనసుతో కానీ మనము సంకల్పాన్ని ఇస్తాము, కమాండ్ని ఇస్తామన్నమాట. సో అందుకనేసి ఇక్కడ ఆకాశాన్ని, ఇక్కడ అగ్నిని చెప్పినా కూడాను ఈ రెండింటి కలయికతో అగ్నిశక్తిని కానీ, ఆకాశ శక్తిని కానీ ప్రేరేపిస్తారు. ఉత్తేజం అనేది జరుగుతుందన్నమాట. అందుకే కొంతమంది భూమి, నీరు, ఆకాశము, వాయువు, అగ్ని అని చెప్పిన, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అని చెప్పినా కూడాను మనం వాళ్ళు తప్పు చెప్పినారనో, పొరపాటు చెప్పినారనేసి అనుకోవాల్సినటువంటి అవసరం లేదనమాట. మామూలుగా అయితే వరుస ప్రకారం మనకే తెలుసు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనేసి అని అలానే ఆర్డరు ఉంటుందన్నమాట. కాబట్టి ఏ విధంగా చెప్పినా కూడాను మీరు కన్ఫ్యూజన్ అయితే అవ్వద్దండి, అవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో మనము ఒక్కొక్క శక్తిని మొదటిగా మనం అందరూ కూడాను మనము అంతటా ఉండేటువంటి విశ్వశక్తిని, కాస్మిక్ ఎనర్జీని మనము బ్రహ్మరంధత్వం తీసుకుంటూ మన చేతుల ద్వారా బయటకి పంపించుకుంటూ ఆ శక్తిని మనము ఉత్తేజపరుచుకుంటూ ఉంటామన్నమాట. అంతేకాకుండా ఎక్కువగా ఉత్పత్తి చేసుకుంటూ ఉన్నతంగా ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల మనము ఇవన్నీ, అంటే ఇక్కడ ఉండేటువంటి భాగాలనంతా ఉత్తేజం చేసుకుంటాం. కాబట్టి ఆ తరువాత మనము వీటిని, అంటే విశ్వశక్తిని మాత్రమే మనము నాడీ మండలాలకు కానీ,
తర్వాత చక్రాలకు కానీ, తర్వాత శరీరంలో ఉండేటువంటి భాగాలని, వాటికి ఉండేటువంటి లోపాలని, వ్యాధులని నయం చేసుకోవడానికి కానీ ఉపయోగించుకుంటాం. అంటే ఇక్కడి వరకు మనకు విశ్వశక్తిని మనము వాడుకుంటాం అన్నమాట. కానీ దాని తర్వాత ఆ విశ్వశక్తి ప్రాణశక్తిగా కన్వర్ట్ చేసుకుంటేనే రోగాలు తగ్గడం అనేది జరుగుతుంది. కానీ మనకు బయటకు కనిపించేది విశ్వశక్తిని. లోపల రోగాలు తగ్గిన తర్వాత శక్తితో మానింది అనేసి అనుకుంటాం కదా, అది ఏ శక్తి అనేసి అంటే ప్రాణశక్తి అన్నమాట. సో ఈ ప్రాణశక్తి అక్కడ ఉండేటువంటి రోగాలను నయం చేయడానికి మనకు సహాయపడుతుంది. సో అందుకనే మనకి చక్రాలు యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మనకు అది ఎందుకు ఉపయోగపడుతుంది అనేసి అంటే, మనకు చక్రాలలో ట్యాంకుల్లో స్టోరేజ్ మాదిరిగా శక్తిని ఉంచుకోవడానికి అని చెప్పుకున్నాం కదా. అంతేకాకుండా మనకి ప్రాణశక్తిగా కన్వర్ట్ చేసుకుని వ్యాధులను నయం తగ్గించుకోవడానికి, ప్రాణిక్ హీలింగ్ నేర్చుకోవడానికి కూడా మనకు అది ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ విధంగా ప్రాణశక్తి తర్వాత మనమంతా వెళ్ళేది పంచభూత శక్తులకు అనమాట. అంటే మనకి శరీరంలో వ్యాధి వచ్చినప్పుడు అన్నిటికీ కూడాను ఒక్కొక్కసారి నొప్పులు వచ్చినప్పుడు దానికి సరిగ్గా రక్త ప్రసరణ లేకపోతే అణువులలో ఉండేటువంటి కణాలకు ఆక్సిజన్ అందక, అంటే ప్రాణవాయువు అందకనే నొప్పులు అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మనం ట్రీట్మెంట్ చేసినప్పుడు అక్కడ ప్రాణశక్తిని మాత్రము ఇస్తే సరిపోతుంది. ఒకవేళ ఒక వ్యక్తి సన్నగా ఉన్నాడు అనేసి అని అనుకుందాం, ఆ వ్యక్తి లావు కావాలి అనేసి అంటే అతనికి కండ కావాలి. సో అంటే బలం కావాలి. ఆ కండ బలాన్ని అతను పెంచుకోవాలి అనేసి అంటే అతను భూశక్తి ద్వారా ఆ కండని పెంచుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చెప్పడానికి కారణం, మనకు శరీరమే ది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట పంచభూత శక్తులను మనం తెలుసుకోవడానికి. సో అలా కండ పెంచుకోవడానికి వాళ్లకు మనకు కావాల్సిందేది భూశక్తి అనమాట. ఒకవేళ శరీరంలో నీరు తక్కువ ఉన్నా, రక్తం తక్కువగా ఉన్నా కూడాను వాళ్ళకి కావాల్సినది జలశక్తి అనమాట. ఒకవేళ జఠరాగ్ని అంటే కడుపులు, ఆకలికి సంబంధించినటువంటి రోగాలున్నా లేకపోతే కడుపుకు సంబంధించినటువంటి సమస్యలున్నా కూడాను మనము అగ్నిశక్తితో వాటిని నయం చేసుకోవచ్చు. మనకి ఊపిరితిత్తులలో ఉండేటువంటి రోగాలను కానీ లేకపోతే ప్రాణశక్తి అంతటా పయనిస్తుందా లేదా అనేసి అనుకున్నప్పుడు వాటిలోని ఎక్కువ తక్కువలను క్యూర్ చేయాలి అనేసి అంటే వాయుశక్తి అవసరమవుతుందన్నమాట. సో అంతటా ఉండేటువంటి మన కణాలకి ఒక్కొక్క దాని నుంచి ఇంకొక దానికి కమ్యూనికేషన్, అంటే మనము చేసేటువంటి కమాండ్స్ అన్నీ కూడా పంపేటువంటి ప్రకంపనలు అనొచ్చు, లేకపోతే వేవ్స్ అని అనొచ్చు అనమాట. సో అటువంటి కమాండ్స్ అన్నీ కూడా ఒక కణం నుంచి ఇంకొక కణానికి వెళ్ళాలి అనేసి అంటే ఆ పంపేటువంటి శక్తిని అంతా కూడాను మనము ఆకాశ శక్తి ద్వారానే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనకి శరీరంలో ఈ 5 ఉంటాయి. కండ ఉంటుంది, నీరు కానీ రక్తం కానీ ఉంటుంది, జఠరాగ్ని ఉంటుంది, వాయువు అంటే ఆక్సిజన్ మనం తీసుకునేటువంటి ఊపిరి ఆయువు ఉంటుంది. అంతటా ఒక కమ్యూనికేషన్ కావాలి కాబట్టి ఒక్కొక్క కణం నుంచి ఇంకొక కణానికి ఆ ప్రసారం అనేది జరగాలి కాబట్టి దానికోసమని ఆ కమ్యూనికేషన్ కోసం అనేసి ఆ అణువులను జోడించి దగ్గరగా పెట్టడానికి కానీ ఒకటి ఇచ్చినటువంటి, అంటే మన మెదడు ఇచ్చినటువంటి కమాండ్ అంతా శరీరం అంతా వెళ్ళాలి అన్న మనకు ఒక శక్తి అనేది అవసరం. ఆ శక్తి ఆకాశ శక్తి అనమాట. అంటే శరీరం అంతా కూడాను ఈ పంచభూత శక్తులతోనే నిర్మితమై ఉంటుంది కాబట్టినే మనకు ఒకటి ప్రాణవాయువుని సమకూర్చడము, విశ్వశక్తిని సమకూర్చుకోవడంతో పాటు మనము దానిని ప్రాణశక్తిగా కన్వర్ట్ చేసుకుంటూ దాని తర్వాత ఈ భూశక్తులుగా జలశక్తి, అగ్నిశక్తి, వాయుశక్తి, ఆకాశ శక్తులుగా కూడా మార్చుకుంటూ మనము ఈ పంచభూత శక్తులను మనము లోపలికి తీసుకుంటూ వాటి ద్వారా శరీరంలో ఉండే వ్యాధులను నయం చేసుకుంటాం. ఇది ఒక ఎగ్జాంపుల్. అయితే బయట ఉండేటువంటి ఈ భూశక్తి, జలశక్తి, అగ్నిశక్తి, వాయుశక్తి, ఆకాశ శక్తి అందరికీ తెలిసినటువంటి ఈ పంచభూతాలను కూడాను మనము అదుపు చేయవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. కానీ వాటిని, అంటే బయట ఉండేటువంటి శక్తులు ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది. మన శరీరంలో ఉండే శక్తి ఇంతనే, కానీ అదే ప్రకృతిలో ఉండేటువంటి పంచభూత శక్తులు, ఎందుకంటే వాటి స్వస్థలం అదే కాబట్టి వాటికి ఎక్కువ శక్తి అనేది ఉంటుందన్నమాట. సో ఈ శక్తులను మనం కంట్రోల్ చేయాలి అనేసి అంటే ఏమీ లేదండి, మనము కూడాను
వాటికంటే ఎక్కువ శక్తివంతంగా శక్తిమంతంగా తయారవ్వడమే అన్నమాట. సో అంతా కూడాను ఆ పంచభూత శక్తులు కూడాను బయట ఉండేటివన్నీ కూడాను తీసుకునేది విశ్వశక్తి ద్వారానే అనమాట. అంటే మనకు విశ్వంలో ఉండేటువంటి శక్తి అంతా కూడాను ఈ పంచభూత శక్తులు వాటి శక్తులను పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుందన్నమాట. అంటే ఆ శక్తులకైనా మన శక్తి మనం పెంచుకోవడానికైనా కూడాను కావాల్సినది విశ్వశక్తిని ఎక్కువగా తీసుకోవడం, పెంచుకుంటూ పోవడమే అనమాట. సో బయట వాటిని మాత్రము వాటి జోలికి పోవద్దనే చెప్తాను. కానీ వాటిని అధీనంలో తీసుకోవాలి అన్నా, కంట్రోల్ చేయాలి అన్నా కూడాను ఉన్న ఒకే ఒక మార్గము ఆ శక్తులను మనం తీసుకుంటూ మన శక్తిని పెంపొందించుకుంటూ ముందరికెళ్ళడం అన్నమాట. సో ఇక్కడ మనకి పంచభూత శక్తుల కంటే గొప్పదైనటువంటి విశ్వశక్తిని తీసుకొని వాటిని మనం కంట్రోల్ చేస్తాం. సో ఇక్కడ మనకు ఇంకొక శక్తి కూడా ఉపయోగపడుతుంది, అదే ఆత్మశక్తి అన్నమాట. మనము దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అనేసి అంటే భయపడాల్సినటువంటి పని లేదు, ఎగ్జాంపుల్కి మాత్రమే మనం తీసుకుంటున్నాం. సో మనకందరికీ తెలిసినటువంటి దెయ్యాలు, భూతాలు అనేసి అని చెప్పేటువంటి ఆత్మలే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. మనం సినిమాలలో కానీ లేకపోతే ఈ దుష్టాత్మలు ఆవరించినటువంటి వ్యక్తులను కానీ లేకపోతే ఎక్కువగా సినిమాలలోనే మనం చూసి ఉంటాము. గాలిలో లేపడం కానీ, వస్తువుల్ని చెల్లాచెదురం చేయడం కానీ, అగ్నిని పుట్టించడము, వాయు ద్వారా చెల్లాచెదురు వస్తువులను చేసినటువంటి సన్నివేశాలనంతా మనము ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా. ఎందుకు అనేసి అంటే అవిటికి అంటే ఒక ఆత్మకి తనకు శరీరం లేనప్పుడు తనకు ఉండేటువంటి శరీరం ఏమి అంటే పంచభూత శక్తులతో కలిగినటువంటి ఒక ఆకారం అన్నమాట. అంటే అది ఆకాశ శక్తిగా మనము తీసుకోవచ్చు. అందుకే వాటికి ఆకారం లేకుండా నిరాకారంగా ఆత్మలు ఉండడానికి కారణం. ఎందుకంటే ఈ శక్తులన్నీ కూడాను అంటే ఈ 4 శక్తులన్నీ కూడాను ఒక ఆకారంలో ఇముడబడి ఉంటాయన్నమాట. అందువలననే అటువంటి ఒక ఆకారం లేనందువలననే ఆకాశ శక్తి అనేది దాని రూపంగా మనము చెప్పవచ్చునమాట. సో ఈ ఆకాశ శక్తి అనేది ఆత్మలకు ఎక్కువగా ఉంటుంది కాబట్టినే వాటికి అంత శక్తి ఉండడం వల్లనే అవి పంచభూత శక్తులను శాసించగలుగుతున్నాయన్నమాట. సో వాటికి ఉండేటువంటి ఆత్మశక్తితోనే అవి మిగిలినటువంటి పంచభూత శక్తులను అవి కంట్రోల్ చేయగలుగుతున్నాయి. సో మనం కూడాను అంటే శరీరంలో ఉన్నా కూడాను మనకు ఆత్మ ఉన్నది కాబట్టి మన ఆత్మశక్తిని మనం ఉన్నతీకరించుకుంటూ వాటిని అంటే వాటి మీద పట్టుని సాధించుకుంటూ పోవలసినటువంటి ఒకే ఒక మార్గం మనకైతే ఉన్నదన్నమాట. సో ఎగ్జాంపుల్కి మాత్రమే నేను ఇక్కడ ఆత్మల గురించి చెప్పవలసి వచ్చినది. సో ఈ ఆత్మశక్తితో కూడాను మనము పంచభూత శక్తులను కంట్రోల్ చేయొచ్చు. కాకపోతే ఎవరి ఆత్మశక్తిని బట్టి వాళ్ళు అంత స్థాయిలోనే ఆ శక్తులను కంట్రోల్ చేయగలుగుతారనమాట. ఒకవేళ మనకందరికీ తెలిసినటువంటి విశ్వాత్మలు, గొప్ప ఆత్మలు, పూర్ణాత్మలు, మహాత్మలు వాళ్ళకి ఉండేటువంటి శక్తితో వాళ్ళు ఎంత ప్రళయాన్ని కూడాను కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి, అదుపు చేసే శక్తి ఉంటుంది కాబట్టినే వాళ్ళు విశ్వాత్మలుగా ఉండడానికి కారణం అన్నమాట. సో ఇటువంటి పంచభూత శక్తులను కూడాను మనము తక్కువ మోతాదులో అంటే మన శరీరానికి నయం చేసుకోవడానికి, క్యూర్ చేసుకోవడానికి ఎంతవరకు అవసరమో అంత శక్తిని అయితే మనము సంపాదించుకోవడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుందనమాట. సో దీనికంటూ మళ్ళీ ప్రత్యేక ముద్రలు అయితే అవసరం లేదు. మనకు ఈ చక్రాలు యాక్టివేషన్ తర్వాత ఈ 5 చక్రాలు యాక్టివేషన్ అయిపోయిన తర్వాత మనం తీసుకునేది విశ్వశక్తి తర్వాత ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి తర్వాతనే ఈ 5 మనము భూశక్తి, జలశక్తి, అగ్నిశక్తి, వాయుశక్తి, ఆకాశ శక్తులను మనము అంటే శక్తులు పెంచుకుంటూ పోతామన్నమాట. విశ్వశక్తి నుంచి మనము ఆకాశ శక్తి వరకు ఎదిగి ఆకాశ శక్తి తర్వాత ఆత్మశక్తిని మనము పెంపొందించుకుంటూ పోవడం అనేది జరుగుతుంది. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఈ ముద్ర ద్వారా కానీ మనకు వాయుశక్తిని, ఆత్మశక్తిని పెంపొందించుకోవడం అనేది చేయవచ్చునమాట. సో ఈ రకంగా మనం ఆల్రెడీ చిన్ముద్ర అని చెప్పుకున్నాం కదా. ఈ విధంగా వేసిన మనము ఒకదాని తర్వాత ఒకటి మనము నేర్చుకోవడం వలన కంప్లీట్గా ఇక్కడ ఉండేటువంటి ఆత్మస్థానాన్ని మనము ఉత్తేజం అనేది చేసుకోవచ్చు అనమాట. సో అందుకనే ఈ విధంగా మన ఆత్మశక్తిని పెంపొందించుకుంటూ ముందరికి వెళుతూ ఉంటే కన్నా మనకు అంటే ఇక్కడొచ్చి మనకు
విశ్వశక్తి, ప్రాణశక్తి, పంచభూత శక్తుల తర్వాత ఆత్మశక్తి వస్తుందన్నమాట. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు ఇది 7వది అయిపోతుందన్నమాట. సో 8వది మనకు విశ్వశక్తి అని మనం కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటాము. అలా కాకుండా ఆత్మల గురించి చెప్పుకున్నప్పుడు మనము శరీరము, ఆత్మ, పూర్ణాత్మ, విశ్వాత్మ, అంతరాత్మ. సో ఈ క్రమాల్లో మనము పోతామన్నమాట. సో ఇక్కడికి వచ్చే కొందరికి శరీరము, ఆత్మ, పూర్ణాత్మ, విశ్వాత్మ, అంతరాత్మగా మనము కంప్లీట్ అయిపోయి మనకు శరీరంలో మనకి ప్రాణశక్తి అవన్నీ తీసుకున్న తర్వాత ఆత్మశక్తిని అంటే పంచభూత శక్తులను కూడా తీసుకొని ఆత్మశక్తి వరకు చేరుకుంటాము. దాని తర్వాత మనము విశ్వాత్మక అంటే విశ్వశక్తిని మనం తీసుకుంటూ ఆత్మకి ఉండేటువంటి శక్తితో మనము అంతవరకు ఈక్వల్ అవ్వలేము, అంతటి శక్తిని పొందడానికి మనం ప్రయత్నం చేస్తామన్నమాట. సో ఆ క్రమంలో మనము విశ్వాత్మకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇక్కడ ప్రపంచంలో ఉండేటువంటి ఆత్మలన్నీ కూడాను అంటే బ్రతికున్నా చనిపోయిన ఆ ఆత్మలను కానీ పంచభూత శక్తులను కానీ అంటే భూమి మీద ఉండేటువంటి అన్నిటినీ కూడాను మనకి స్వాధీనం చేసుకోవచ్చు, పట్టు సాధించవచ్చు, అదుపాజ్ఞలను కూడా కలిగి ఉండవచ్చు అన్నమాట. సో ఇలా విశ్వాత్మ వరకు మనం వెళ్తే సరిపోతుంది. దాని తర్వాత మనకు పరమాత్మ, అంతరాత్మ అన్నమాట. సో ఇవి ఆత్మల క్రమంలో మనకి పద్ధతి అన్నమాట. సో ఇప్పటి వరకు మనకు ఆత్మ అయిన తర్వాత పంచభూత శక్తులను మళ్ళీ మనము ఒక్కసారి దానిని మనం పొందవలసినటువంటి అవసరం ఉంటుంది. సో ఒక్కొక్కటి ఆ క్రమ పద్ధతిలో మనము ముద్రల ద్వారా ఒక్కొక్కటి చేసుకుంటూ శరీరం అయింది, బుద్ధి అయింది, మనసు అయింది, ఆత్మ అయింది, అంతరాత్మ అయింది, తిరిగి మళ్ళీ ప్రాణశక్తి వరకు వెళ్ళి ప్రాణశక్తి నుంచి ఆత్మశక్తికి, ఆత్మశక్తి నుంచి మళ్ళీ పంచభూత శక్తులకు మళ్ళీ వెళ్తామన్నమాట. ఈ పంచభూత శక్తుల తర్వాతనే మనము విశ్వాత్మ, పరమాత్మ, అంతరాత్మ వరకు వెళతాం. దీనికంటూ శక్తుల్ని పెంచుకుంటూ పోవడమే కానీ ప్రత్యేకమైనటువంటి ముద్రలు అనేసి అయితే ఏమీ లేవు. ఎందుకు అనేసి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనము సంపూర్ణ ముద్రలో దీనినంతా కూడాను సాధించుకోవచ్చు అన్నమాట. కాబట్టి ప్రత్యేక ముద్ర కోసం అయితే వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆత్మ వరకు వెళ్ళిన తర్వాత పంచభూత శక్తులు అయిపోయిన తర్వాత మనకి విశ్వశక్తిని కావాలి, పరమాత్మ శక్తి కావాలి, అంతరాత్మ శక్తి కావాలి. సో తర్వాతి భాగంలో మనము అంతరాత్మ శక్తిని పెంచుకునే విధానాన్ని తెలుసుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.